ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరో కీలక ఉత్తర్వు వెలువడింది. రాష్ట్రంలోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సేవల కొనసాగింపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 126ను నిన్న అంటే జూలై 23వ తేదీన జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు. ఈ జీవో ప్రకారం ఏపీ రెసిడెన్షియల్ సొసైటీల్లో పనిచేస్తున్న 134 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో సేవల నుండి తొలగించబడిన మరో 14 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలను తిరిగి నియమించేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. ఈ ఉద్యోగుల సేవలను 11 నెలల పాటు అంటే జూన్ 1వ తేదీ నుండి 30/4/2027 వరకు కొనసాగిస్తారు. మధ్యలో 1 నెల విరామం ఉంటుంది. ఈ విరామం కాలానికి నో వర్క్ నో పే విధానం వర్తిస్తుంది. అంటే ఈ కాలంలో విధులు ఉండవు కనుక ఉద్యోగులకు ఆ నెలకు వేతనం చెల్లించబడదు. 2026-27 విద్యా సంవత్సరంలో ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో తరగతులు, పరిపాలనా కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఇప్పటికే పనిచేస్తున్న 134 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సేవల పునరుద్ధరణ, గత విద్యా సంవత్సరంలో సేవలు నిలిపివేయబడిన 14 మందికి తిరిగి నియామకం కలిపి మొత్తం 148 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకి 2026-27 విద్యా సంవత్సరానికి సేవల కొనసాగింపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.